వెళ్ళిన పని ఏమైంది? అపర్ణ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? చచ్చే, ఈ కూర చండాలంగా ఉంది. ఇలాంటి దిక్కుమాలిన కూర తినడం కొట్టే పోస్తులు ఉండడం మంచిది. అక్క, నేను అపర్ణ గురించి అడుగుతుంటే నువ్వు కూర గురించి మాట్లాడతావేంటి? అసలు అపర్ణ ఏమంది? నోర్మయ్, కూర ఇంత బాగుంటే చండాలంగా ఉందంటావేంటి? మీకేమైంది అత్తయ్య? బావ అడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి? తల్లి కదా అని నీ మాట కాదని లేక తిందాం అనుకున్నానమ్మా. కానీ ఈ కూర ఉంది చూసావు, పొరము నీచంగా ఉంది. ఇలాంటి కూర జోలికి మళ్ళీ జన్మలో వెళ్ళను. నాకు మాత్రం ఇష్టమా? ఏదో మీ తమ్ముడు అడిగాడని కాదని లెక్క చేశా. ఇంత దరిద్రంగా ఉంటుందని నాకేం తెలుసు? అమ్మా, మీ వంటల ప్రోగ్రామ్కి ఒక దండం. కాసేపు ఆ టాపిక్ పక్కన పెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా? చూసావా, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతేనే నీకింత కోపం వచ్చింది. మరి మేము అడిగిన మాటలకి ఆ అపర్ణ సమాధానం చెప్పకపోగా ఘోరంగా అవమానించిందిరా. మరి మాకెంత కోపం రావాలి? ఎంత బాధ కలిగిందో తెలుసా నీకు? ఏంటి, అపర్ణ అవమానించిందా? మామూలుగా కాదురా తమ్ముడు. మేము సిగ్గు ఎగ్గు పరువు మర్యాదలు లేని వాళ్ళం కాబట్టి ప్రాణాలతో తిరిగొచ్చాం. లేదంటేనా వాళ్ళనే ఏ కత్తో తాడో అడిగి అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళం. నేను నమ్మను. నిజం రాజున్, నీకోసం నీ మాట కాదని లెక్క వెళ్లేందుకు మాకు తగిన శాస్త్రే జరిగింది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. వయసులో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇష్టం వచ్చిన తిట్లు తిట్టింది. ఆ స్నేహ అయితే మెడపట్టి గెంటేసంత పని చేసింది. నా జీవితంలో ఇలాంటి అవమానం ఎప్పుడు పడలేదురా. ఇంతకీ పెళ్లికి ఒప్పుకుందా లేదా? అంటే ఇన్ని చెప్పినా నీకేం బాధగా లేదురా? లేదు. ఏ? అపర్ణ ఇంటికెళ్ళి వచ్చాక మీరు సేమ్ ఇలాగే మాట్లాడతారనుకున్నాను. మీరు అలాగే చెప్పారు. దీన్ని బట్టి అర్థమైంది మీరు అక్కడ గట్టిగా ప్రయత్నించలేదని. గట్టిగా అంటే ఆ అపర్ణ కాడు పట్టుకోమంటావా, లేకపోతే ఆ రాజలక్ష్మిని భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తిరగమంటావా? ఇక మా వల్ల కాదురా తమ్ముడు. మేము మనుషులమే. మాకు సిగ్గు అభిమానం పౌరుషం లాంటివి ఎంతో కొంత ఉన్నాయి. అందుకే మేమిక అపర్ణ ఇంటికి వెళ్ళలేవురా. అవునరా, దాని పెళ్లి కోసం మేము మాటలు పడలేము. ఆ మొండి దాన్ని పెళ్లి కొప్పించలేము. అయితే మా పెళ్లి కూడా జరిపించలేరు. ఏంట్రా నువ్వు అనేది? అది పెళ్లి చేసుకోకపోతే మేమే బాధ్యులో. ఆమె ఒప్పుకునేది అయితే మీరెందుకు వెళ్ళడం? ఆ మాత్రం నేను ఒప్పించలేనా? ఒప్పుకోదు కనుకే మిమ్మల్ని వెళ్ళమన్నాను. ఆ అపర్ణ ఒప్పుకోవడం లేదురా. ఇంక పెళ్లి ఎలా చేస్తాం? అదంతా నాకు తెలీదు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో అపర్ణని పెళ్లికి ఒప్పించాలి. అప్పుడే నాకు పెళ్లి. లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అరే చూసారుగా, బావ పట్టుదల చూస్తుంటే అపర్ణ పెళ్ళవ్వకపోతే మా పెళ్లి కూడా ఆగిపోయేలా ఉంది. సో అపర్ణని పెళ్లికి త్వరగా ఒప్పించండి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్న మాట వింటే ఎలా వచ్చిందా అనుకునేదాన్ని. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నువ్వెన్నైనా చెప్పు అపర్ణ, నువ్వు చేసింది మాత్రం నాకేం నచ్చలేదు. ఆవేశం నాకు ఉంది నాయుడు బావా. కాకపోతే దానివల్ల సమస్య మరింత పెరగడం తప్ప ప్రయోజనం లేదు. అలా నన్ను వదిలేమంటావా? అసలు వాళ్ళు మీకు చేసిన దుర్మార్గానికి తలుసుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. ఇదిగా నా వల్ల మీకేమైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఆగాను, కానీ లేదంటే నీకు ద్రోహం చేసినందుకు అర్జున్ గడిని, నీ మీద దొంగతనం నేరం మోపినందుకు ఆ సుకన్యని, తల్లి చెల్లి ఇంట్లోంచి వెళ్తున్నా పట్టించుకొని ఆ శేఖర్ని సెడమెడ వాయించి ఎడాపెడ దులిపేసేవాడిని. తిడితే తల ఉంచుకునేవాళ్ళు, కొడితే చేతులు కట్టుకునేవాళ్ళు కాదు నాయుడు బావా. మోసంతో ద్రోహంతో వెనక్కి దెబ్బతీసే టైపు. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారా అనే దాని గురించి. ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. ఇంకేముంటది అపర్ణ, ఇంకేముంటది? ఆ అర్జున్ ఎందుకు ఇచ్చాలి పెళ్లి చేయాలనుకున్నారు, అందుకే నీ జీవితాన్ని వాళ్ళు నాశనం చేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆ అర్జున్కి ఇందుకు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు చేసిన ద్రోహానికి నువ్వు జీవితాంతం ఏడవటమే అపర్ణాలు కావాలి. అందుకే ఇదిగా వాళ్ళు చేసిన గాయం నువ్వు మర్చిపోయినా వాళ్ళ చేష్టలతో మాటలతో ఆ గాయాన్ని మానిపోనివ్వకుండా నిన్ను మర్చిపోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ రేపుతున్నారు. లేదు నాయుడు బావా, అర్జున్ పెళ్లి జరుగుతుందన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. నన్ను పెళ్లి చేసుకోమని, పెళ్లి సంబంధం కూడా చూస్తామని బ్రతిమలాడుతున్నారంటే నా పెళ్లికి వాళ్ళ ప్లాన్ కి ఏదో ముడిపడి ఉంది. ఏమై ఉంటది?
కనుక్కుంటాను, అదేంటో తేలుస్తాను.